యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కేత్ పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శను తిప్పికొట్టారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గొడ్డలి పోటుకు గుండెపోటుకు ఎంత తేడా ఉందో గత వైసీపీ ఏపీపీఎస్సీకి నేటి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీకి అంత తేడా ఉందంటూ ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనానాయక్ ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా ఆలయ చైర్మన్ ఈవో కలిసి సావంత్ కు అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులేస్తున్నామని, వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమవుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. దేశ రాజకీయాల గురించి యువత ఆలోచించాలని, ప్రధాని మోడీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చిన తన జీవితాన్ని ప్రజా పోరాటాలకి అంకితం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కొనియాడారు. నల్గొండ ఎంపీగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. దుర్గగుడికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఈవో సీనానాయక్ స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జనగణన, డీలిమిటేషన్ లాంటి షరతులు లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని సిపిఐ రాష్ట్ర నాయకురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు సమగ్ర చట్టం తేవాలని ఆమె కోరారు. మహిళా రక్షణ, భద్రత, సంక్షేమం, సాధికారత అమలు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆమె ధ్వజమెత్తారు. మెగాస్టార్ చిరంజీవి నటుడుగానే కాక సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ్నేని ఉదయ్ భాను కొనియాడారు. చిరంజీవి స్ఫూర్తితో ఆయన అభిమానులు సైతం సామాజిక సేవలో ముందున్నారని పేర్కొన్నారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిరంజీవి నాటి నుంచి నేటి వరకు సినీ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చిరంజీవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎందరికో ఆదర్శనీయమైన చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండాలని నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో చైతన్యం వచ్చిన నాడే అవి విజయవంతం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను కూటమి ప్రభుత్వం భయపెట్టి తరిమేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆరోపించారు. తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి నేతల కప్పం డిమాండ్లతో పారిశ్రామిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని విమర్శించారు. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలన్నారు. కనీసం 10% ఉద్యోగాల వివరాలైనా ప్రజల ముందు ఉంచాలని సవాలు చేశారు. నెల్లూరులో ఏర్పాటు కావాల్సిన టాటా పవర్ ప్రాజెక్ట్ ఒడిశాకు, నాయుడుపేటలోని వెబ్సోల్ ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్ కు తరలిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో సిమెంట్ పరిశ్రమలను ట్రాన్స్పోర్ట్, బూడిద కాంట్రాక్టుల పేరుతో కూటమి నేతలు వేధిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలను తరిమేయకుండా ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. విజయవాడ పాత శివాలయంలో ఓ పురోహితుడు శ్రీ వెంకటేశ్వరుని పూజించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి రూపాన్ని ముగ్గుతో చిత్రీకరించి, రంగులతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ చిత్రం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. స్వామి పట్ల ఉన్న భక్తిని చాటే రీతిలో ఉన్న ఈ చిత్రాన్ని గుడికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని కూడా ఈ ముగ్గు ద్వారా పురోహితులు విశదీకరించారు.
గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ కలకలం రేపింది. అమ్మవారికి చెందిన 15 లక్షల విలువైన 80 గ్రాముల నల్లపూసల మంగళసూత్రం మాయమవటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై స్పందించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దేవాలయాన్ని అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయం చేస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. నగల మాయంలో అర్చకుల పాత్ర ఉంటే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ఇటువంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. డిఎస్సి, ఏపీఎస్సీ వ్యవహారాలపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి, ఏపీఎస్సీలపై దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ జగన్ సవాల్ విసిరారని తెలిపారు. పరీక్ష రాయకుండానే 372 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇచ్చారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిఎస్సి మెరిట్ జాబితాల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఏపీఎస్సీపై తొలి సీట్ నివేదిక అనుకూలంగా రాకపోవడంతో రెండో సీట్ ఏర్పాటు చేశారని విమర్శించారు. డిఎస్సీ, ఏపీఎస్సీపై సిబిఐ విచారణ జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు. విద్యాశాఖలో అక్రమాలపై మండలిలో ప్రశ్నిస్తే మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేకపోయారని ఆరోపించారు. డిఎస్సీపై జనసేన, బీజేపీ ఎందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు రాంబర్పాడ్లో ఘనంగా జరిగాయి. పట్టపు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అభిమానుల కోలాహలం నడుమ జన్మదిన కేక్ ను కట్ చేశారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మెగాస్టార్ గానే కాకుండా సామాజిక సేవలో కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న చిరంజీవి మరెన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకోవాలని, ఉన్నత పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు.